మనిషి భూమి మీద సమాజంలో ఎలా సంచరించాలి అనడానికి ఒక విషయాన్ని చెప్పారు. దాన్ని బ్రహ్మ విహారాలు అంటారు. ఏమంటారు? బ్రహ్మ విహారాలు. బ్రహ్మ విహారాలని 4 విషయాలు ఉన్నాయి. నాతో పాటు చెప్పండి. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. మళ్ళీ మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. మైత్రి అంటే ఏమిటి? ఈ భూమి మీద 2 రకాల మనుషులు ఉంటారు. డబ్బులున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. అంటే మనకన్నా ఆర్థికంగా ఉన్నవాళ్ళు, మనకన్నా ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు. ఉండరా? మనకన్నా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే, అంటే మైత్రి అనేది అంటే మనకన్నా డబ్బులు బాగా ఉన్న వాళ్ళ పట్ల మనము సాధారణంగా ఎలా ఉంటాం? మనకి కారు లేదు, మన ఊర్లో ఒకటి కారు కొన్నాడు. ఎలా ఉంటాం మనం? సంతోషంగా ఉంటామా? మనకు కారు లేదు, మన ఇంటి పక్క కారు కొనుక్కున్నాడు, మనం ఏడుస్తుంటాం. మనకన్నా మన ఇంటి పక్క ఇల్లు పెద్దది ఉంది, మనం ఏడుస్తుంటాం. అలా ఉండకూడదు. మనకన్నా ఆర్థికంగా ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. ఏం చేయాలి? మిత్రత్వం చేయాలి. ఎందుకు? ఆ మిత్రత్వం చేయడం వల్ల మిత్ర లాభం నీకు దొరుకుతుంది. ఏడిస్తే ఏమొస్తుంది? వాడు కారు కొనుక్కున్నాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేసావనుకో, ఎప్పుడైనా ఒకరోజు కారు మీద ఎక్కడికి తీసుకెళ్తాడుగా. లేదనుకో ఒకరోజు కారు నీకు ఇస్తాడుగా. డబ్బులున్నాయి ఆయన దగ్గర, డబ్బులున్న వాడితో మిత్రత్వం చేస్తావనుకో, ఎప్పుడైనా నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాడుగా. ఏడిస్తే ఏమొస్తుంది ఆయనకి పడి? సో మనం అది చేస్తాం. ఎప్పుడు కూడా మనకన్నా ఆర్థికంగా ఉన్నవారి పట్ల అసూయతో ఉండకూడదు. మనకన్నా ఆర్థికంగా ఉన్నవారి పట్ల ఎలా ఉండాలి? మిత్రత్వంతో ఉండాలి. ఎలా ఉండాలి? మిత్రత్వంతో ఉండాలి. మైత్రి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన దగ్గర తులం బంగారం ఉంది, పక్క ఆవిడ 10 తులాల బంగారం ఉంది అనుకోండి, ఆవిడతో స్నేహంగా ఉండాలి. మనం అసూయ పడకూడదు. సో మైత్రి. రెండోది కరుణ. రెండోది ఏంటి? కరుణ. మనకన్నా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలి? కరుణతో ఉండాలి. ఎలా ఉండాలి? కరుణతో ఉండాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, వాడి దగ్గర రూపాయి ఉంది, నువ్వు వాడి పట్ల కరుణతో ఉండాలి. 1 రూపాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇంట్లో 20 కేజీలు బియ్యం ఉన్నాయి, నీకు 20 కేజీలు బియ్యం, పక్కింట్లో కేజీ బియ్యం కూడా లేవు, వాడి దగ్గర బియ్యం లేవు, 1 కేజీ బియ్యం ఇవ్వాలి. కరుణ. ఉంటారా ఉండరా బియ్యం లేని వాళ్ళ ఇంట్లో? కరుణతో ఉండాలి. మనకన్నా ఆర్థికంగా ఉన్న వారి పట్ల మిత్రత్వంతో ఉండాలి, మనకన్నా ఆర్థికంగా లేని వారి పట్ల కరుణతో ఉండాలి. ఫస్ట్ పాయింట్ మైత్రి. రెండోది కరుణ. తర్వాత మూడోది ముదితము. అంటే మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంటారు. ఉదాహరణకి పత్రి గారు ఉన్నారు, పత్రి గారు నాకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నారు. నేను ఆయన పట్ల అసూయ పడకూడదు. మనం అసూయ పడుతుంటాం. మళ్ళీ మనకన్నా ఆధ్యాత్మికంగా ఎవరైనా బాగుంటే వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటాం? అసూయ పడతాం. సో అసూయ పడకూడదు. మనకన్నా పక్కవాడికి జ్ఞానం ఉందనుకోండి, వాడి దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం? మన అహంకారం చూపిస్తాం. అక్కడ చూపించి వాడి దగ్గర ఉన్నది మనం పొందడం కోల్పోతాం. మన అహంకారం చూపిస్తే ఏమొస్తుంది? ఆయన దగ్గర ఏముందో మనకు రాదు. అది అలా కాకుండా మనం ముదితంతో ఉన్నామనుకోండి, అంటే అసూయ లేకుండా ఉన్నాం అనుకోండి ఆ జ్ఞాని పట్ల, అప్పుడు మనకు ఆ జ్ఞానం వస్తుంది. ఓకే. సో మనకన్నా ఆర్థికంగా ఉన్నవారి పట్ల మనం మిత్రత్వంతో ఉండాలి, మనకన్నా ఆర్థికంగా లేని వారి పట్ల కరుణతో ఉండాలి, మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నవారి పట్ల మనం ముదితముతో ఉండాలి. అంటే అసూయ లేకుండా ఉండాలి, అహంకారం చూపించకూడదు వాళ్ళ దగ్గర మనము. చివరిది ఉపేక్ష. మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువగా ఉంటారు. అంటే మనము సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాం, మనకు కొంచెం జ్ఞానం ఉంది, అప్పుడే ఆ రోజే ధ్యానంలోకి వచ్చాడు, వాళ్ళకి అంత జ్ఞానం లేదు సరిగా. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళతో ఉపేక్షతో ఉండాలి. వాళ్ళు భౌతికంగా దూరంగా పెట్టకూడదు, అలాగని వాడితో కలిసిమెలిసి తిరగకూడదు. కలిసిమెలిసి తిరిగితే ఏమవుతుంది? వాడితో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, వాళ్ళని నువ్వు అవుతావు. వాడిని ఉపేక్షించాలి, కొంచెం వెయిట్ చేయాలి. వాడు నీ స్థాయికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో వాడి గుణాల పట్ల నువ్వు జాగ్రత్తతో ఉండాలి. వాడి గుణాలు నీకు అంటుకోకూడదు.
వాడు తమో గుణంలో రజోగుణంలో ఉన్నాడు అనుకోండి, వాడి గుణాలతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనుకోండి, నీ గుణాలు వాడికి పో, వాడి గుణాలు నీకు అంటుకుంటాయి. అప్పుడు అవేర్గా ఉండాలి, నువ్వు వాడి గుణాలు నీకు అంటుకోకుండా అవేర్గా ఉండాలి. అంటే నీ వన్ వే మనం మెయింటైన్ చేయాలి. నీ వైపు నుంచి వాడికి ప్రసరింపబడాలి తప్ప వాడి వైపు నుంచి నీ వైపు ప్రసరణ లేకుండా చూసుకోవాలి. దీన్ని ఉపేక్ష అంటారు. కాబట్టి మనకన్నా ఆర్థికంగా ఉన్న వాళ్ళ పట్ల మిత్రత్వము, మనకన్నా ఆర్థికంగా లేని వారి పట్ల కరుణ, మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నవారి పట్ల ముదితము, మనకన్నా ఆధ్యాత్మికంగా లేని వారి పట్ల ఉపేక్ష. మళ్ళీ చెప్పండి, మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. అంతే.